ఫోన్ చేసినారు. ఏంటి అడిగితే ఇది మరి వచ్చి 3 గుడి కాడ వచ్చి దొంగతనం జరిగి ఉన్నది, కొంచెం అర్జెంట్గా రమ్మని చెప్తున్నారు. ఏంటబ్బా ఇది నైట్లో అయిందని పరిగెత్తుకు వస్తే మనం వచ్చి చూస్తే 3 గుడి కాడ మనం పగలగొట్టి ఉన్నారు, పూటం పగలగొట్టి ఉన్నారు. ఆ పూట లోపల పోయి పగలగొట్టి బొట్టు ఉంది, మనం రోజమ్మ పోయిన అమ్మ ఒట్టు బొట్టు ఉంది కాలికి, దాన్ని ఎత్తుకున్నారు. మళ్ళీ అంకరమ్మ గుడి కాడ వచ్చి దాన్ని పగలగొట్టి పూట పగలగొట్టి దాన్ని పొట్టు ఉంది, దాన్ని ఆ 2 ఎత్తుకొట్టు మనం వీళ్ళు ఒక సంవత్సరం వచ్చి డబ్బు ఎత్తరు. ఏమంటే ఈ సంవత్సరం వాళ్ళు వేసుకుంటే వచ్చే సంవత్సరం ఈ డబ్బు ఎత్తుకుంటాం మనం, ఎప్పుడు పోయింది లేదు కదా. దానివల్ల వచ్చి వాళ్ళు కొంచెం కాంప్లెక్స్గా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య జరిగింది, దానిలో వాళ్ళు చెప్పిన ఇది చూస్తే ఒక 60,000 పైన ఉంటుంది. 60,000 పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదు. మళ్ళీ మనం ఈ గుడిలో వచ్చి ఒక 4,000 5,000 ఉంటుంది, ఆ గుడిలో ఒక 5,000 ఒంటి డబ్బు ఉంటుంది. వీళ్ళు ఏం చేసినారంటే మన రోజమ్మ గుడి కాడ ఉండే ఒంటిలు ఎత్తులను మనం అవుట్లు ఎత్తు పారేసేసి వాళ్ళు ఉండే డబ్బు మన నోటు మట్ట ఎత్తుకుని సెంటర్ వదిలేసి వెళ్ళిపోయినాడు. దాని పక్కన తాలి చిన్న బొట్టు కూడా ఉండింది, వదిలేసే వాళ్ళు నైట్లో తెల్ల వదిలేసి వెళ్ళిపోయినాడు. దీనివల్ల ఏం చెప్తానంటే మనం ఎస్ఐ గారికి తొందరగా మనం ఏమన్నా గ్రామంతో ఉన్న అందరూ వచ్చి మనం వచ్చి దేవుడు వచ్చి మేము వచ్చి ఈ చుట్టుపక్కల ఉండే ఊర్లు అందరూ వచ్చి మా ఊరంటే కొంచెం ఫేమస్ గుడి అంటే దానివల్ల వచ్చి మేము వచ్చి కొంచెం గుడి వచ్చి పవిత్రంగా చూస్తాము. నేను ఎస్ఐ గారు ఎంతో తొందరగా ఇది వచ్చి ఎవరు ఈ దొంగతనం చేసినారు నాకు అంత శీఘ్రమా మనం కనపడితే బాగుంటుంది, మాకు హాఫీగా ఉంటాము. ఈ మధ్య తప్పు జరగకుండా మన సీసీటీవీ కెమెరా మనం పెడితే బాగుంటుంది. ఇది మనం అధికారికి మనం చెప్తాము, మేము ఎక్కువ చెప్తాము. మనం సర్పంచ్ ఆయన